ఇక చూడండి ఎన్ని ఉద్యోగాలు కొట్టుకపోయిరా. ఇగో మల్టీ జోన్ వన్లో బీసీబీ గౌన్లోల పిల్లగానికి 435 ర్యాంక్ 36 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం రాదు. 436 ర్యాంక్ వస్తే ఉద్యోగం రాదు. అదే మల్టీ జోన్ 1లో రెడ్డోల పిల్లగానికి 758 ర్యాంక్ వచ్చినా వస్తుంది. 758 ర్యాంక్ వచ్చినా ఆయనకు ఉద్యోగం వస్తుంది. మన గౌన్లోల బిడ్డకు 456 ర్యాంక్ వస్తుంది. 436 ర్యాంక్ వస్తే ఉద్యోగం రాదు. ఇక్కడ 406 ర్యాంక్ వచ్చినటువంటి ముదిరాజుకు ఉద్యోగం రాదు. అదే 758 ర్యాంక్ వచ్చినటువంటి రెడ్డి ఆయనకు విలమైనకు ఉద్యోగం వచ్చేస్తుంది. రిజర్వేషన్లు ఎవరికి దక్కుతున్నట్టు? ఎవరికి దక్కుతున్నాయి ఈ రిజర్వేషన్లు? ఇంక ఇదే కాదు, ఈ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇంకా విచిత్రమైన చూడండి. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇక్కడ మల్టీ జోన్ 2 చూస్తే ఇక్కడ బీసీడీ ఒక ముదిరాజు బిడ్డకు 462 మార్కులు వస్తే రాదు. 378 మార్కులు వచ్చినా రాదు. 378 ర్యాంక్ వచ్చినా ముదిరాజు బిడ్డకు ఉద్యోగం రాదు. అదే రెడ్డి ఆయనకు మాత్రం 603 ర్యాంక్ వచ్చినా వస్తుంది. వచ్చినాయి ఇవి అవే డబుల్. ఈ దొంగతనం ఎత్తుకపోయిన ఉద్యోగాలు ఇవే. ఈ తిరుగుబాటు ఒక్కటే మిగిలింది బాయ్ సాబ్. మీరు ఎన్నిసార్లు ఈసారి అన్న మంచిగా, ఏసారి మంచిగా జరగదు వీళ్ళతోటి, గుర్తుపెట్టుకోరి. వీళ్ళు మన ఉద్యోగాలు ఎత్తుకపోతున్నారు, మన సొమ్ము తినుకుంటా మన ఉద్యోగాలు ఎత్తుకపోయి మళ్ళీ మనకు మంచి చేస్తున్నామని చెప్పి బిల్డప్లు డైలాగులు కొడతా ఉంటారు. కలరింగ్. ఇగో అదర్స్ 9 ఒక ఆయన ఎవరికి 3వ ర్యాంక్ వచ్చినటువంటి ఆయన నాన్ లోకల్ ఆయన 500 చివరి ర్యాంకులలో ఉన్నాడు. నాన్ లోకల్ ఆయనకు ఉద్యోగం వచ్చింది. సో దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏం కథ, ఇదంతా తేలాలి. బయటికి కనబడకుండా అన్ని మేనేజ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పోయి చీఫ్ జస్టిస్ గారితో కూర్చొని వచ్చిన 2 రోజులకే రిజల్ట్ వచ్చేసింది. కథం. రేపు శిల్పకళా వేదికల తీర్పు వచ్చింది. ఏది వీళ్ళకు ఆర్డర్ కాపీలు ఇస్తారట.